చిన్న పొరగాడు పిచ్చినట్టు ఈ సప్పుడేందా తుసు సప్పుడు గట్టి కొట్టురా. మీలాంటి కంజూస్ పోకులుంటే ఇట్లనే ఉంటది మరి. తాగకుంటే జోష్ గుద్దలు ఇచ్చేస్తుందా? అరే మీకు పైసలు మొత్తం ఇచ్చినాం కదరా బాయ్. మీరు ఇచ్చిన పైసలు మా సేడ్ తీసుకుని ఎప్పుడో దెంగేసిండు. తాగడానికి మూటకాలు ఉన్నాయా పైసలు ఇంకా మరి? బరాత్ అయ్యేదాకా ఈ తుసు సప్పుడేనారా? 4 ఫుల్ బట్టలు తెప్పిర్రి, గుద్ద నుంచి గుద్దల జోష్ వస్తుంది. జేబులో పైసలు లేవన్నా ఆన్లైన్ చేయన్నా. అరే పుంగి, నీకాడ పైసలున్నాయా తాగడానికి? ఆతులున్నాయి గీకిత్తా, తీసుకుపోయి వైన్సునికి మంది ఇస్తాడు. ఆతులకు అంత డిమాండ్ ఉంటే మంచిగానే ఉండురా. పైసలుంటే గింత సెలుతున్నారా నీ గుద్ద గద్దలు దెంగ. అవురా గుద్దలు దెంగటోడా, వాడిని అడిగితే ఆతులు తీయించిండు, నిన్ను అడిగితే ముడ చూస్తావా? ఇప్పుడు నా ముడ్డ నా దగ్గర కూడా లేదు, పక్కింటి ఆంటీ దగ్గర తాకట్టు పెట్టినా. దీని అవ్వ జీవితం. ఇప్పుడు ముడ్డలు కూడా తాకట్టు పెట్టుకుంటూ రారా? అదేపటి నుంచిరా. చాలా రోజులైందిరా. నేను అడిగినప్పుడల్లా ఆంటీ పైసలు అవుతుంది, ఆంటీ ఫోన్ చేసినప్పుడల్లా పోయి షాట్ కొట్టి రావాలా, అదన్నమాట. భలే తాకట్టు పెట్టావురా ముడ్డని. అదంతా ఓని గాని ఇప్పుడు తాగడానికి పైసలు ఎట్లారా మరి? అరే ముడ్డగా, తాగటానికి ఎప్పుడు పైసలు పెట్టుడే రారా? అప్పుడప్పుడు దిమాకును కూడా ఉపయోగించాలరా. దిమాకుంటే పుక్కట్ల దాకా చారా. వైన్సుడు నీకు పిల్లనిచ్చిన మామ ఏందిరా మందు పుక్కానికి ఇచ్చేందుకు. అంటే చూడరా పొంగి, ఎవరిదో బరాత్ అవుతుంది. ఎవడో బక్రగాడు బలైపోతుండ్రా పాపం. ముడ్డ గుడిసిపోతున్నాని చెప్పటానికే ఆడు బరాత్ పెట్టి బయలుదేరిండు పిచ్చిపుకోడు. అరే లవడగా, ఆడు ముడ్డ గుడిసిపోతే నీకెందుకు నాకెందుకు? 90 కొడదామన్న జేబులో రూపాయి లేదు. ముందు మందు సంగతి ఏందో చూడు. ఈ పొట్టిసులు గారు చెప్పిండు కదా, దిమాకుంటే మందు పుక్కాంకెత్తదని. అరే లవడేగా, చెప్పడం కాదు, ఇప్పుడు మీకు మందు తాగితా చూడు. అరే మామ, మందు తాగినాక లపగని కూడా సెట్ చేయరా, మస్తు మజా వస్తుంది. అరే పుంగి, నేను అంగుతా, అచ్చి దెంగుదా. ఛీ, పిడికి రూపాయలు ఇచ్చిన నేను పీతికుదా దెంగరా. నీ జాతిని దెంగ. 90కి పైసలు లేవబట్టి లపకి కావాల్సి వచ్చిందారా. గుద్ద మీద కొడితే బద్దలే బగార కావాలా బిడ్డ. మీ లొల్లి గుద్దల సుల్లి ఎందుకు కొడుతుండ్రా? ఈ ముడ్డగాని జేబులో తూటు పైసలు లేదు గాని తుపాకీ లాంటి లపాకి కావాలట్రా. అరే నడుండ్రా, బరాత్లో పోయి గుద్దలో దాగి బయట పడదాం. నేను చెప్పినట్టు చేయరి అంతే. మణిగాని గుద్దల సుడి బాగుందిరా. గుద్దల కట్నం దొరికింది, మీదికి పిల్లం కూడా మంచి దొరికింది. అవురా, ఆయన గుద్దల సుడి బాగుందిరా, అందుకే ఆయనకి అంత మంచి పిల్లం దొరికింది. మన గోషిలోని దరిద్రం కాశీ పోయినా పోతలేదు. మన బతుకులు గిట్లెడుతున్నాయి. ఏం చేద్దాంరా మరి? ఇంకా చేసేదేముంది, పిచ్చిల పొట్టు ఉన్నదాన్ని పట్టుకుని ఏడ్చుడు తప్ప. మణిగాడేంద్ర గుద్దాలుగా మందు ఉంటుందని చెప్పిండు, డాన్స్ ఇరిగేదాలని అన్నాడు. తొందరగా రమ్మని 100 సార్లు ఫోన్ చేసిండు. ఇక్కడ వచ్చి చూస్తే మందు లేదు, లోడలేదు. మందు లేని నాకు మొడ్డనే లేవు. అది ఇంకా డాన్స్ ఎక్కడికి వెళ్తారా మామ? నాకు అంగి అంగి పోతే దెంగిపోయిందట, అట్లుంది ఏం లెక్క. తాగని డాన్స్ చేసుడు కష్టం రా మచ్చా. అదన్నాడు ఇదన్నాడు, ఇక్కడ చూస్తే ఏ లేకపాయ్. మందు లేదు మాకు లేదు. మల్లెపూలు తీసుకుని గుద్దలు పెట్టుకోవాలన్నా ఇక. అక్కడ ఆడు మల్లెపూలు వేసుకొని మంగళారతులు పట్టుకుని బరాత్లో ఉంటే ఇక్కడ ఏ సులిగాడు మందులు తెప్పిస్తాడు రా, ఎవని వేడుగుడు. అరే ఆగురా, నేను మణిగానికి ఫోన్ చేస్తా. అరే ఏమైందన్నా? మణిగాడు ఫోన్ చేసి డ్యాన్స్ ఇరగదీయాల, తొందరగా రండి అని చెప్పిండు. అచ్చి చూస్తే ఇక్కడ మందే లేదు. మందు లేని డ్యాన్స్ చేయాలంటే ఎట్లా అన్నా? అరే అన్న, టెన్షన్ పడకండి, మీకేం కావాలో చెప్పండి, నేను తెప్పిస్తా. అది కాదన్నా, మీరెవరో నాకు తెలియదు, మణిగాడు కూడా నాకు చెప్పలే, ఎట్లా అని ఆలోచిస్తున్నా. అరే అన్నా, నేను మనవడు కజిన్నే, ఇక్కడ మొత్తం ఇన్ఛార్జ్ నేనే చూసుకుంటున్నా. ఎంత కావాలో చెప్పన్నా, నువ్వు ముందు 2 నిమిషాలు మందు తెప్పిస్తా. అట్లయితే ఓకే అన్న, మేము 4గురం ఉన్నాం. 4 కేసుల బీరు తెప్పి. 4 కేసులా? సాలకుంటే ఇంకో కేసు తెప్పి అన్న, మన పోరాణాలు గట్టిగానే లాగుతారు. అరే మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే వద్దన్నా, మందు మేమే తెప్పించుకుంటాం. అరే అట్లేం లేదన్నా, మీరుండండి, ఇప్పుడే తెప్పిస్తా. అరే సీనుగా, ఆ సుల్లిగానికి మంచిగా చూచబలించినవేంద్రా. అరే మనం ఆగంలో ఉడగాలం, ఎంత పెద్ద తోపైనా మన ముంగట తల దించుకునుడే. రేపు కూడా పైసలు ఉంటాయో లేదో తెలియదురా. రేపటిది ఇయ్యాలి కలిసి ఇయ్యాలని గుద్దాలో తాగురా మచ్చా. అరే సులిగా, నువ్వు ఒక్క బీడు తాగితేనే అవుట్ అయిపోతావు. ఇంకోటి కానీ మొదలుపెట్టినావు అనుకో మొడ గుడిసిపోతావు. అరే పిత్తుల బాడుకో,
ఇవాళ గుద్దల తాగుడే ఆ మొద్దు పిల్ల లాంటిది దెంగుడే. అమ్మ బాబాయ్ ఎంతమంది ఆంటీలు పడతారో మొడ్డగా. అరే పిచ్చి కూడా మన దగ్గర స్టెమినా బాగుందిరా. వచ్చే దసరా పండుగకు నీ గుద్దనిన పటాకలు నింపి ముట్టికి తాగు బిడ్డ. అప్పుడు ఏర్పడితే నీ గుద్దన ఎంత స్టెమినా ఉందో. అన్నా 4 కేసుల బిల్లు తెచ్చిన స్టఫ్కి ఏమన్నా తెప్పాలనే? స్టఫ్ లేని ఎట్లానే కావాలన్నా చికెన్ 65 తెప్పి. ఈ పొట్టి గుద్దల సుల్లి ఏదో మాట వరుసకు అడిగినందుకు జబ్బే నొక్కుతుడు. సిగరెట్లు కూడా తెప్పి అన్నా. జరదా పాలు కూడా కావాలన్నా. చాలా ఇంకేమైనా కావాలన్నా? అమ్మ బాబాయ్ తెప్పిస్తే ఇంకా 3 ఫుల్ బాటిల్ కూడా తెప్పి అన్న. ఎందుకంటే ఇలా డ్యాన్స్ ఇరగదీయాలా, గుద్దల నుంచి గుడుంబ కావాలా. A few moments later. గుద్దల తాగిరు ఇంకా చుట్టూరేంది పోయి డ్యాన్స్ చేస్తే కదా. డ్యాన్సా? ఎవరి పెళ్ళి? మీ దోస్తు మణిగాంధీ. మణిగాడ ఆడేవుడు. అగో గుద్దల తాగినాక మణిగాడు తెలియదంటారు. నిజంగా మీ దోస్తు మణిగాడు మీకు తెలియదా? అసలు మా దోస్తుల్లో మణిగాడే లేడు. అలాంటిది వీడు మా దోస్తేంది? మీ లంగ పొగులాల మొడ్డ గుద్దల తాగినాక ఇప్పుడు అంటుంటారా? తాగే ముందు ఎందుకు చెప్పలేదురా? తాగించే ముందు నువ్వెందుకు అడగలేదురా? మీ లంగ పొగులాల సుల్లి గుద్దల తాగిరి గారా పుక్కెంకొచ్చిందని. తాగిందానికి పైసలు ఇర్రి. పైసలంటే మా కడ లేవు, కావాలంటే మంది ఇస్తాం. మా మందు మాకు ఇచ్చేరి. ఖాళీ బాటిల్ పట్టుకొని మా నలుగురి ముందు నిలబడుర్రి. మేము ఉచ్చబొత్తం నింపుకొని తీసుకుపోర్రి. మీరు ఇక్కడే ఉండుండ్రా. మా వాళ్ళని తీసుకొచ్చి మీ మెడలు కొట్టిస్తా. ఏమనుకుంటుర్రో? నిజంగా నువ్వు మొగనివైతే వాళ్ళని తీసుకురారా. మీ అందరి గుద్దలల్ల కొబ్బరిని వచ్చి తెంగుతాం. A few moments later. ఏ రిసుల్లిగాలు లేరు. గుద్దల దాగిరు తెంగేసారు. ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఉంటే మా ఈపులు వలుగుతాయని తెలుసు, అందుకే అక్కడి నుంచి దెంగేసినాం. అమ్మ బాబాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.